హైవేస్. నేను ఇప్పటికీ నా మాట కట్టుబడి ఉన్నా. అద్భుతమైనటువంటి స్టోరీ అయినా, ఈ జనరేషన్ మొత్తానికి కావాల్సినటువంటి సినిమా అయినా, ఫ్యామిలీ వెళ్ళి చూడదగ్గ సినిమా అన్న అంటే పొలిటికల్గా, కెరీర్ పరంగా, సోషల్ అవేర్నెస్ పరంగా అంటే గేమ్ చేంజర్ ఫస్ట్ అంట. నేను అద్భుతమైన మాస్ బాక్సులు పగిలిపోవాలి సౌండ్తో అంటే డాకు మహారాజు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలరా బాబు అనుకుంటే సంక్రాంతికి వస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈ గేమ్ చేంజర్ సంబంధించి శంకర్ అని అడిగారు కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో తమిళం వాళ్ళు. ఏంటి సార్ గేమ్ చేంజర్ వల్ల నెగిటివ్ రివ్యూస్ వస్తుంది? ఏమో నా దగ్గర అయితే ఇప్పటివరకు పాజిటివ్ వచ్చినాయి, నెగిటివ్ వస్తుందా, ఎందుకు వస్తున్నా ఏంటి అంటే సోన్స్ చెప్తే అని అన్నాడు. వాస్తవానికి నాకు ఈ సినిమా సంబంధించి ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ కలగల. మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 5 hours వచ్చింది. దానిని కనీసం 3 గంటలన్నా ఉంచుతాం రాజు గారు అని దిల్ రాజు చెప్తే, సార్ అంత చూడరు సార్ అని ఇంకా దాన్ని ట్రిమ్ చేసి ఒక 20 నిమిషాలు గంటలు లేపేశారు. దానివల్ల ఒకవేళ ఆ నెగిటివిటీ ఏదైనా వస్తూ ఉండొచ్చు కాక, నేను చెప్పినటువంటి మొత్తం 5 గంటలకు సంబంధించి పెడితే సినిమా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. 5 గంటలు సినిమా ఉందా? లేదుగా. పోతకాలంలో దానమైన సూరకర్ణ, ఓకే. సో దానమైన సూరకర్ణ తర్వాత అనుకున్నప్పుడు రీసెంట్గా మన పుష్ప 3 గంటల 20 నిమిషాలు సినిమా చూశారు కదా, బ్లాక్ బస్టర్ హిట్ చేశారు కదా. మరి దిల్ రాజుకి ఏమైంది? మరి శంకర్ అయినా డైరెక్టర్ ఆయన కదా, ఎందుకు ఆయన ఒప్పుకోలేకపోయాడు? ఏమని మీరు తగ్గిస్తున్నారు, తగ్గించొద్దు, పెంచాల్సిందే అని ఎందుకు పట్టుబట్టలేకపోయాడు? సో మీకు అర్థమవుతున్న లాజిక్. ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ ఏమో నా లైఫ్లో మర్చిపోలేని సినిమా ఇది, జీవితాన్ని గుర్తుంచుకునే గొప్ప సినిమా ఇది, ద బెస్ట్ సినిమా ఇది నాకు అని చెప్పేసి రామ్ చరణ్ అంటున్నారు. దిల్ రాజు అంటే సినిమా బాగుంది, మంచి కలెక్షన్ వస్తుందని ఆయన అంటాడు. బట్ సోషల్ మీడియాలో మాత్రం దారుణ మరి ఎందుకు రివ్యూలు ఇస్తున్నట్టు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే మీరు అనుకున్నట్టుగానే నాకు నచ్చిందని చెప్పేసి మీకు నచ్చాలని లేదు కదా. సో మీ పర్సెప్షన్ కావచ్చు, లేదన్నప్పుడు మీ యొక్క ఆలోచన విధానం పరిశీలిస్తే ఇప్పుడు శంకర్ చెప్పింది చూస్తే, ఎస్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఒక భారతీయుడు సినిమా తీసుకున్నా, మరికొన్ని సినిమాలు శంకర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్నవి ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. అలా రంగస్థలం సినిమా తీసుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, అలా ఈ సినిమాలో ఒకటి గేమ్ చేంజర్లో కూడా సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా తక్కువ స్పేస్ ఉంది. అలా కాకుండా శంకర్ చెప్పినట్టు 5 గంటల్లో కనీసం 3 గంటలన్నా ఉంచిన ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చేసి 1 hour వచ్చేది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేది. ఖచ్చితంగా మన రామ్ చరణ్కి జాతీయ అవార్డు కూడా వచ్చేది. సో ఇక్కడ చెడగొట్టింది ఎవరు? దిల్ రాజు అని అనుకుందామా? నిర్మాత అలా చెప్పిన డైరెక్టర్ మీరు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవద్దు, 3 గంటలు ఉండాల్సిందే అని అనకుండా పట్టుబట్టకుండా ఉన్నాడు కాబట్టి శంకర్ తప్పందామా? లేదు, హీరో రామ్ చరణ్, దెన్ మరి ఆయన సరే గట్టి పట్టుబడాల్సింది కదా, మరి ఆయన ఒప్పుకోలేదు, లేదా ఇప్పుడు ఆయన వదిలేశాడా, ఎలా, ఏంటిది? కన్ఫ్యూజన్గా ఉన్న చాలా క్లారిటీగా నేనేం చెప్తున్నానంటే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి ప్రాణం. అందులోనే మన రామ్ చరణ్ నట విశ్వరూపం. అలాంటి దానిని తక్కువ స్పేస్ ఇచ్చారు సినిమాలో. షూటింగ్ విషయంలో మాత్రం చాలా ఎక్కువ షూటింగే చేస్తున్నారు. మరి అలాంటప్పుడు గేమ్ చేంజర్ 1, గేమ్ చేంజర్ 2 అలానే తీయాల్సింది. లేదు, నిడివి ఎక్కువైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కువ ఉండేలాగా పెట్టాల్సింది. సో చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆహార పదార్థాన్ని చక్కగా నెమ్మదిగా సరే తింటూ ఉండాల్సింది పోయి, ఇంత తినలేము అని చెప్పేసి అందులో కొంత తీసేసి ఏదో కొంచెం నోట్లో పెట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా సంబంధించి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వర్షన్ అంతా అయితే నేను మరలా చెప్తున్నా, నా మాట కట్టుబడి ఉన్న వచ్చిన 3 సినిమాల్లో గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ నాకు అనిపిస్తుంది. బట్ చెప్పా కదా, రూల్స్ రెగ్యులేషన్స్ లా ఫాలో అవ్వాలి అనుకుంటే అందరూ ఉంటారు కండి, ఎంజాయ్ చేసే వాళ్ళు ఒకలాగా ఉంటారని. సో అందుకే కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు ఇది. బట్ ఫైనల్గా అయితే నేను మరలా చెప్తున్నా, ఏం పర్లే, ఓపెన్గా చెప్పేస్తున్నా. శంకర్ చెప్పింది నిజం కనుక అయితే ఫైనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే అవుతుందో దానిని తగ్గించడం అనేది దిల్ రాజు చేసిన పని కనుక అయినట్టయితే ఈ సినిమాకి ఎక్కడ కలెక్షన్స్ తగ్గినా, ఈ సినిమా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా అదంతా కూడా దిల్ రాజు బాధ్యత తీసుకోవాల్సిందే.